చేయడం చాలా విడ్డూరం. అసలు ఈ ముసలినక్క విజయసాయి రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి కూడా ఇష్టం వచ్చినట్టు కారుకోతలు కొడుతుంటే ఆ ప్రభుత్వం ఉండి కూడా ఈ ముసలినక్కని మేమేమి చేయకుండా వదిలేయడమే తప్పైపోయాం. కాబట్టి 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద అనేక దాడులు నిర్వహించడమే కాకుండా నోటికి ఇష్టానుసారం కూతురు మాట్లాడడం, సోషల్ మీడియాలో పెట్టడం, ఇవన్నీ ఈ ముసలినక్కను ముసలినక్కన పక్కనకి కనబడలేదో ఇవ్వబడలేదో అరాజకాలు వస్తే ఓటు కాదు. జూన్ 4 ఎన్నికల ఫలితాలు ముందు వచ్చే వరకు కూడా ఢిల్లీలో పులి తోలు కప్పుకొని ప్రవర్తించినట్టు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా విజయసాయి రెడ్డి కానీ, అలాగే ఇక్కడ కొడాలి నాని, వంశీ, అవినాష్, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇంకా చాలా మంది వీళ్ళందరూ పిల్లులు పులులాగా యాక్ట్ చేశారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకోండి పిల్లిని వెనకేసుకొని మీరు వాళ్ళకు పులేషాలు కట్టి 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, చంద్రబాబు గారి కుటుంబం మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు మాడిచ్చారే. ఆ రోజు మీకు న్యాయ వ్యవస్థలో చట్టం గురించి తెలియలేదా ముసలినక్క? నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, ఏమైపోయింది? నీ తాడేపల్లి పిల్లి, నీ పులివెందుల పిల్లి ఏమైపోయింది? చంద్రబాబు గారిని నిండు సభలో ఆయన కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఎగిరినవున వేడే పిల్లి. ఇవాళ మేము మాట్లాడుతున్నాం, భారతి గారి మీద మాట్లాడేవా? మా ప్రభుత్వం వచ్చింది, భారతి గారి మీద మాట్లాడావా? అది మా సంస్కారం. మేము మాట్లాడరా ఆడవాళ్ళ మీద మేము మాట్లాడాం. ఆ రాజు నిండు సభలో చంద్రబాబు గారిని ఏడిపించి గడే చంద్రబాబు గారు శపథం చేశాడు లోపల. చేసిన అవమానానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను, మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడుతున్నాను చంద్రబాబు. అదే చంద్రబాబు నాయుడు గారి సత్తా. ముసలి కన్నీరు కాదంటే ఎవరు దాన్ని క్షమించరు. విజయసాయి రెడ్డి, నువ్వు ఒక నక్కవి, నువ్వు ఒక శకునివి. మొత్తం మిమ్మల్ని చట్టపరంగానే శిక్షిస్తారు. మీరు చేసినటువంటి అన్యాయాలు, మీరు చేసినటువంటి భూదందాలు, మీరు చేసినటువంటి స్కాములు, 16 నెలలు జైల్లో ఉండి వచ్చినటువంటి మీకు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు ప్రజలు నానా ఇబ్బంది పడి ఓట్ల రూపంలో మిమ్మల్ని తల్లి కొట్టారు. అయినా సిక్కులేదు మీకు. పార్టీని రద్దు చేసుకుంటారు. 11 సీట్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షం వచ్చింది 23 సీట్లు. మీకు ప్రతిపక్షం కూడా లేదు. సిగ్గుంటే రద్దు చేసుకోండి పార్టీని. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం విజయసాయి రెడ్డికి, నువ్వు ముసలి నక్కవి, సిగ్గునివి. మీ ఆటలు ఈ రాష్ట్రంలో సాగనివ్వం, సాగు. నేను చెప్పినట్టు చక్కగా పూర్తిగా మీ పార్టీని రద్దు చేసుకొని మీరు ఇళ్లలో కూర్చొని చక్కగా కేసులు వాయిదాలప్పుడల్లా వాయిదాలకు వెళ్ళి ఆ వేసే శిక్షని జీవితకాలం జైల్లో ఉండి అనుభవిస్తే చేసిన తప్పులకి కొంతైనా మీకు ఉపశమనం లోపల జైల్లో కలుగుతుంది. అంతేగాని ఈ లేనిపోయిన ఆరోపణలు చేసి రాష్ట్రంలో ఏదో అయిపోతున్నాయి, ఏది రాష్ట్రాన్ని ఇడిగుండంలో మార్చింది మీరు. మార్చి ఎలా మాట్లాడతారా?